నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. మిసైళ్ల వర్షం బతుకులు బ్లాస్ట్ సీఎం రేవంత్ సీరియస్. హెచ్పివి వ్యాక్సినేషన్ స్టార్ట్. తమిళనాట పొత్తు చర్చలు. రంజీ ట్రోఫీలో సంచలనం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. వేట్లపాలెం ప్రమాద స్థలికి సీఎం చంద్రబాబు వెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ఆయన వెంట బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు. బాణసంచ తయారీ పరిశ్రమ గురించి తెలుసుకున్నారు. ఘటనపై ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సీఎంకు వివరించారు. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం అందిస్తామని చెప్పారు. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కార్మికుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలపై కీలక ఆదేశాలిచ్చారు. క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు జరిగిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి లోకేష్ తెలిపారు. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదమని చెప్పారు. మృతులకు నివాళులు అర్పించిన లోకేష్ బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వైసీపీకల్ క్యాన్సర్ నివారణలో హెచ్పివి వ్యాక్సినేషన్ కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమన్న ఆయన రాబోయే రోజుల్లో 3,45,000 మంది విద్యార్థులకు ఫ్రీగా టీకాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ప్రజలు తమను నమ్మి పట్టం కట్టారని, కేంద్రం కూడా అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామన్నారు. వైసీపీపై మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి రాకుండా ప్రజా తీర్పును వైసీపీ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇటు తిరుమల ప్రతిష్టను గత ప్రభుత్వం దెబ్బతీసిందని, కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేయించిందని ఆరోపించారు. ప్రజలతో పాటు దేవుడికి కూడా వైసీపీ ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్త కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనకు ఇదే నిదర్శనమని తెలిపారు. ఏపీలో బుల్లెట్ ట్రైన్ సర్కారుందన్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవాడలో పర్యటించారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన తెలంగాణ మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. కోమటిరెడ్డికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు 20,17 లక్షలతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. ఏపీ నూతన సీఎస్ గా సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తనను 100 సార్లు జైలుకు పంపినా, 1000 కేసులు పెట్టినా భయపడబోనని తెలిపారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి కేర్ చేయట్లేదన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు అంబటి రాంబాబు. మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం అందించారు. 44 మంది మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. గాయపడిన వారికి 3 లక్షల చొప్పున సాయం అందజేశారు. గతేడాది నవంబర్ 17న మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. కోకాపేట శారదా పీఠం భూములపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి కేటాయించిన భూ కేటాయింపులు రద్దు చేశారు. ఆ భూముల్ని శారదా పీఠానికి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాల తాజా స్థితి తెలియజేసినందుకు అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్బాబును కలిసి వివరాలు ఇవ్వాలని శారదా పీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కూల్చడం తప్ప నిర్మించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కోకాపేట నియో పోలీసులోని విశాఖ శారద పీఠాన్ని సందర్శించిన హరీష్ అందులోని 2 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమని హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చేశారని, ఇప్పుడు హైదరాబాద్ లో శారదా పీఠాన్ని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో భారీ స్కామ్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విలువైన భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కేసులో ఆపరేటర్లను అరెస్ట్ చేసి పెద్దలు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఆపరేటర్లకు భూభారతిలో ఎడిట్ రైట్స్ ఎలా ఇస్తారని నిలదీశారు. దీని వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోటస్ పాండ్ లో గ్రేటర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. 3 కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేశారు. గ్రేటర్ లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇల్లు కూల్చమని ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని ప్రశ్నించారు. పేదల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని మండిపడ్డారు. కబ్జాలు చేసిన పెద్దల దగ్గర ఉన్న భూములు తీయగలరా అని ప్రశ్నించారు. ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించిన ఈటెల రాజేందర్ బాధితుల్ని పరామర్శించారు. కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలని విమర్శించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి భద్రత లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బీజేపీ సమావేశం నిర్వహించిన ఏలేటి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి రమణారెడ్డి గెలవడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. 2 ఏళ్లుగా విద్యాశాఖ మంత్రి లేడని విమర్శించారు. టీచర్ల జీతాలు తగ్గించాలని విద్యా కమిషన్ రిపోర్టులో చెప్పిందన్నారు. పేద విద్యార్థులు చదువుకోకుండా కుట్ర చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో ఆకునూరి మురళి రిపోర్టు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హాట్ కామెంట్ చేశారు. ఈసారైనా రాజ్యసభ టికెట్ తనకివ్వాలని కోరారు. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే తానుంటానని చెప్పారు. గత 10 ఏళ్లుగా పార్టీలో తన అన్యాయం జరిగిందన్నారు విహెచ్. తన పనితీరును చూసి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ తుది దశకు చేరుకుంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. స్పీకర్ ఎదుట హాజరైన కడియం తన వివరణ ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శలు గుప్పించారు. స్పీకర్ ముందు కడియం వింత వాదన చేశారన్నారు. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వచ్చిన వీడియోలు ఫోటోలు ఆర్టిఫిషియల్ అని చెప్పారని మండిపడ్డారు. కోకాపేట నియోపోలిస్ లో జలమండలికి అదనంగా 4 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఉన్న 8.55 ఎకరాలు ఎంపీఆర్ ఏఎల్ఎస్ఆర్ నిర్మాణానికి సరిపోతాయని స్పష్టం చేసింది. ఓహెచ్టీ సైట్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం అదనపు భూమి అవసరమని జలమండలి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ప్రభుత్వం 4 ఎకరాల భూమిని కేటాయించింది. పంపింగ్ ఛార్జీలు లేకుండా గ్రావిటీ ద్వారా బోజగుట్ట రిజర్వాయర్ కు గోదావరి జలాలు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ను అధికారులు మూసివేశారు. ఇరాన్ అటాక్స్ నేపథ్యంలో దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తదుపరి నోటీసులు జారీ చేసే వరకు దుబాయ్ ఆల్ మక్తుల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇరాన్ పై అమెరికా మిడిల్ ఈస్ట్ లో యుద్ధంపై భారత్ స్పందించింది. ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లోని పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియా దేశాలు సంయమనం పాటించాలని, దౌత్య మార్గాలతో ముందుకెళ్లాలని సూచించింది. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించింది. సర్వైకల్ క్యాన్సర్ పై ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నిర్మూలించే లక్ష్యంతో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 14 ఏళ్లు పైబడిన బాలికల కోసం ఈ వ్యాక్సిన్ రూపొందించారు. హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. భారత్ లో మొట్టమొదటి చిప్ తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ లోని సనంద్లో మైక్రో సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ను ప్రారంభించిన మోదీ కంపెనీ మొత్తం కలియ తిరిగారు. మైక్రో చిప్స్ ను తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. 22,516 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ తో 5,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వ్యక్తి చొరబడిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు కన్ఫర్మ్ కావడంతో చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ విభాగం నుంచి 5గురిని బదిలీ చేశారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి పెంటారావు మరో 4 కానిస్టేబుళ్లను వారి స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. గంగారం సాయిబాబా కాలనీలోని తన ఇంట్లో దివ్య అనే కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పని ఒత్తిడి వల్ల బలవన్మరణానికి పాల్పడిందా లేదంటే వేరే కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. తరూర్ పిఎస్ లో దివ్య రైటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వివిధ జైళ్లలో విచారణ ఖైదీగా ఉన్న సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అమిత్ బక్షి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. 2010 నుంచి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అమిత్ బక్షి చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన విడుదలను జైలు అధికారులు అధికారికంగా ధృవీకరించారు. 70 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడు అమిత్ బక్షి చర్లపల్లి, విశాఖ, భువనేశ్వర్ జైళ్లలో రిమాండ్ జీవితాన్ని గడిపారు. ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మధురైలో జరిగే ఎన్డీఏ ర్యాలీలో పాల్గొనున్నారు. తిరుపరకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచి సీట్ల పంపకంపై ఇరు పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. కనీసం 35 స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. అటు డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోతే తమిళనాడులో కొత్త పొత్తులు చిగురించే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకేతో కాంగ్రెస్ కలిసి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్ పార్టీ కూడా కాంగ్రెస్ తో కలిసి వెళ్లే అంశంపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ అనంతరం తుది దశకు చేరుకుంది. మరో 8 లక్షల మంది ఓట్లు తొలగించారు. దీంతో మొత్తం 66 లక్షల ఓట్లను తీసివేశారు. మరో 60 లక్షలకు పైగా ఓటర్లను పరిశీలన కేటగిరీలో చేర్చారు. ఈ ఓటర్ల వివరాలను జ్యుడిషియల్ అధికారులు తనిఖీ చేయనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 6.4 కోట్ల మందిని ఆమోదిత జాబితాలో చేర్చారు. మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు షాక్ తగిలింది. శాఖపరమైన అంశాలపై చంద్రపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఐఏఎస్ గైర్హాజరయ్యారు. కీలక సమావేశమని తప్పకుండా హాజరు కావాలని మంత్రి రిమైండర్ పంపించినప్పటికీ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన పంకజ ముండే ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఐఏఎస్ గైర్హాజరు పట్ల బీజేపీ సీనియర్ నేత సుధీర్ మంగంటివర్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని తెలిపారు. ఎమ్మెల్యేలు మారుతుంటారు కానీ తాము ఇక్కడే ఉంటామనే అహంకారం అధికారుల్లో పెరిగిపోయిందని చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించని అధికారుల్ని జైల్లో పెట్టాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు మరో 9 చీతాలు చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి 9 చీతాల్ని అధికారులు ఇండియాకు తీసుకొచ్చారు. వీటిని త్వరలోనే ప్రత్యేక నివాస స్థలాల్లోకి వదలనున్నారు. బీహార్లో రైల్వే ట్రాక్ పగుళ్లను సిబ్బంది గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. బెట్యాలో రైల్వే ట్రాక్ పగుళ్లను గుర్తించిన సిబ్బంది దానికి మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల తర్వాత ట్రాక్ పై రైళ్ల రాకపోకల్ని అనుమతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెయిన్పురిలో గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగే. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటల దాటికి గోదాంలో వస్తువులు కాలి బూడిదయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పహల్గాంలో ఉగ్రదాడులకు కారణమైన వారిని ట్రంప్ కొనియాడటం ఏంటని ప్రశ్నించింది. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, విమర్శించారు. టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీం తీర్పుతో విదేశాలకు, కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఇది అర్ధరహితమని చెప్పారు. ప్రపంచం ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి తీర్పును చూడలేదన్నారు. ఆంథ్రోపిక్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు యుఎస్ ఆంథ్రోపిక్ మధ్య జరిగిన అన్ని ఒప్పందాలను దశలవారీగా కట్ చేసుకోవాలని ఆదేశించారు. ఆంథ్రోపిక్ తో తమ దేశ పౌర సైనిక భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ ఆరోపించారు. అటు ఓపెన్ ఏఐతో అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ప్రకటించారు. అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించడంపై చర్చ జరిగిందన్నారు. అమెరికా అధ్యక్ష ప్రియులకు షాక్. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ తో బంగారం, వెండి భగభగమండుతున్నాయి. ఇవాళ ఒక్కరోజు తులం గోల్డ్ రేట్ 15,000 రూపాయలు ఎగబాకింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,80,000 రూపాయలకు చేరింది. ఏఐతో ఉద్యోగాలు పోవని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే పని స్వభావాన్ని ఏఐ పునర్నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపాడు. 2-3 దశాబ్దాలుగా మానవ శ్రమపై ఎక్కువగా ఆధారపడిన అనేక పనులకు భవిష్యత్తులో తక్కువ మంది అవసరమవుతారని జెస్సీ అంగీకరించారు. తొలిసారి జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. కర్ణాటకలో జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ఫైనల్ మ్యాచ్ డ్రా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్మూ కాశ్మీర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. T20 వరల్డ్ కప్ లో ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ వెస్ట్ ఇండీస్ తలపడనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఇందులో ఎవరు గెలిస్తే వారే పోటీలో నిలుస్తారు.